ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. జ్ఞాన యోగాలు ఈ రెండూ ముఖ్యమైనవే. యోగం అనగా స్మృతి. ప్రశ్న: తెలివిగల పిల్లలు నోటి నుండి ఏ మాటలు రావు? జవాబు: మాకు యోగము నేర్పించమని తెలివిగల పిల్లలెవరూ అడగరు. తండ్రిని స్మృతి చేయడం నేర్పించాలా? ఇది స్వయం చదువుకుంటూ ఇతరులను చదివించే పాఠశాల. స్మృతి చేసేందుకు ఎవరి దగ్గరైనా ప్రత్యక్షంగా కూర్చోవాలనేదేమీ లేదు. మేము కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి ఈ రథము ద్వారా మాకు అర్థం చేయిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. బాబా పిల్లలైనందున తండ్రితో కానీ సోదరితో కానీ సోదరునితో కానీ నాకు తండ్రిని స్మృతి చేయడం నేర్పించమని అడగడం తప్పవుతుంది. మీరు చిన్నపిల్లలేమీ కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరం వినాశమవుతుంది. ఆత్మయే గొప్పది కదా. అజ్ఞాన కాలంలో నేను ఆత్మననే శరీరం ద్వారా మాట్లాడుతున్నాననే జ్ఞానము ఎవ్వరికీ ఉండదు. దేహాభిమానంలోనే నేను ఈ పని చేస్తూ ఉన్నాను అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నానని, కర్మలు చేస్తున్నారని ఆత్మ అంటుందని మీకు తెలుసు. ఆత్మ పురుషుడు మమ్మల్ని యోగములో కూర్చోపెట్టమని చాలామంది అంటూ ఉంటారు. నేను కూడా తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నాను. నా ముందు ఉన్నవారు కూడా అలాగే కూర్చోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల దీని కొరకు కాదు, పాఠశాల చదువుకునేందుకే ఉంటుంది. అలాగని ఇక్కడ కూర్చొని నన్ను స్మృతి చేయాలని కాదు. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ తండ్రి స్మృతి చెయ్యండి. స్మృతి చేసేందుకు అదే పనిగా కూర్చునే అవసరం లేదని తండ్రి అర్థం చేయించారు. కొంతమంది రామ రామ అని అనమంటారు. రామ రామ అనకుండా స్మృతి చేయలేరా? నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయవచ్చు. మీరు కర్మలాచరిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ప్రేయసి ప్రియులు అదే పనిగా కూర్చొని ఒకరినొకరు స్మృతి చెయ్యరు. పని పాట వృత్తి వ్యాపారాలు అన్నీ చేయవలసిందే. అన్ని పనులు చేస్తూ మీ ప్రియుని స్మృతి చేస్తూ ఉండండి. అంతేకాని వారిని స్మృతి చేసినందుకు ఎక్కడికైనా పోయి అదే పనిగా కూర్చునే అవసరం లేదు. పిల్లలైన మీరు పాటలు, కవితలు మొదలైనవి వినిపిస్తారు. అది భక్తి మార్గమని బాబా అంటారు. శాంతిదేవ అని కూడా అంటారు. అలా పరమాత్మనే స్మృతి చేస్తారు, కృష్ణుణ్ణి కాదు. డ్రామా అనుసారంగా ఆత్మ అశాంతిగా అయిపోయినప్పుడు తండ్రిని పిలుస్తుంది. ఎందుకంటే శాంతి సుఖాలనిచ్చేది జ్ఞానసాగర్లైన తండ్రి ఒక్కరే. ముఖ్యమైనవి రెండు జ్ఞానము మరియు యోగము. యోగం అంటే స్మృతి. వారు చేసేది హఠయోగము. అది పూర్తి వేరుగా ఉంటుంది. మనది రాజయోగము. తండ్రిని కేవలం స్మృతి చేయాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నందుకు వల్ల సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకోగలుగుతారు. మనల్ని చదివించేది స్వయం భగవంతుడని తెలుసుకున్నందున మీకు అందరికంటే ఎక్కువ ఖుషి ఉంటుంది. మొట్టమొదట భగవంతుని పరిచయం పూర్తిగా తెలుసుకోవాలి. ఆత్మ ఎలాగైతే ఒక నక్షత్రం వలె ఉంటుందో అలాగే భగవంతుడు కూడా ఒక నక్షత్రం వలె ఉంటారని ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. భగవంతుడు కూడా ఒక ఆత్మనే. కానీ వారిని పరమాత్మ
సుప్రీం సోల్ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు జనన మరణాలలోకి రారు. వారు పునర్జన్మ తీసుకోరు. వారు ఎలా వస్తారో వారే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తిని గురించిన గాయనం కూడా భారతదేశంలోనే ఉంది. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రంను కూడా చూపిస్తారు. శివ్ పరమాత్మాయ నమః అని అంటారు కదా. అత్యంత ఉన్నతమైన తండ్రిని మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుని చిత్రము తప్పకుండా ఉండాలి. దాని ద్వారా వీరి రచయిత శివుడని అర్థం చేసుకుంటారు. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వం లభించదు. బ్రహ్మ, విష్ణు, బ్రహ్మ ద్వారా వారసత్వము కొంచెం కూడా లభించదని మీకు తెలుసు. విష్ణువుకు వజ్ర వైడూర్యాల కిరీటం ఉంది. శివబాబా ద్వారా మీరు మళ్ళీ పైసా నుండి రూపాయి అమూల్యమైన వారుగా తయారవుతారు. శివుని చిత్రం లేనందున అంతా ఖండించబడింది. అత్యంత ఉన్నతులు పరమపిత పరమాత్మ. ఇదంతా వారి రచన. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి 21 జన్మల స్వర్గ వారసత్వం లభిస్తుంది. అక్కడ లౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని భావిస్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి నుండి లభించిన ప్రాలబ్ధమని అక్కడ తెలియదు. ఈ విషయం మీకిప్పుడు తెలిసింది. ఇప్పటి సంపాదన అక్కడ 21 జన్మల వరకు కొనసాగుతుంది. అక్కడ ఈ జ్ఞానము గురించి తెలియనే తెలియదు. ఈ జ్ఞానము దేవతలకు కానీ శూద్రులకు కానీ లేదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది. ఇది ఆత్మీక జ్ఞానము. ఆధ్యాత్మికతకు అర్థం కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని సర్జన్ అని కూడా అంటారు కదా. సాధు సన్యాసీలు మొదలైన వారెవ్వరూ సర్జన్లు కారు. వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదివిన వారిని డాక్టర్ అని అనరు. భలే టైటిల్ ఇచ్చిన వాస్తవానికి ఆత్మీక సర్జన్ ఒక్క తండ్రి మాత్రమే. వారు ఆత్మకు ఇంజెక్షన్ ఇస్తారు. ఇది భక్తి, అది భక్తి. వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి. అనగా వారు శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. దాని వలన లాభమేమీ ఉండదు. కిందకు దిగజారుతూనే ఉంటారు. కనుక వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ అంటే లాభం చేకూరుస్తారు. ఈ తండ్రి అయితే అవినాశి జ్ఞాన సర్జన్. యోగ బలంతో మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాహ్యంలో ఉండేవారికి ఏం తెలుసు? వారిని అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మలో ఏర్పడిన వికారాల మలినాలను తొలగించాలి. పతితుల్ని పావనంగా చేసి సద్గతి ఇచ్చే శక్తి తండ్రిలో ఉన్నది. సర్వశక్తివంతులు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. సర్వశక్తివంతులని ఏ మనిషిని అనలేరు. తండ్రి ఎలాంటి శక్తిని చూపిస్తారు? తన శక్తితో సర్వులకు సద్గతిని ఇస్తారు. వారిని డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేక మంది మనుషులు ఉన్నారు. కానీ స్పిరిచువల్ డాక్టర్ ఒక్కరు మాత్రమే. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండని తండ్రి చెప్తూ ఉన్నారు. పవిత్ర ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను. మళ్ళీ మీరెందుకు పతితమవుతారు? పవిత్రంగా అవ్వండి, పతితులుగా అవ్వకండి.
సర్వ ఆత్మలకు తండ్రి ఇచ్చే ఆదేశము గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రం అవ్వండి. బాల బ్రహ్మచారులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ భస్మమవుతాయి. మూలవతనంలో పవిత్ర ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఒక్క పతిత ఆత్మ కూడా అక్కడకు వెళ్ళలేదు. బాబా మనల్ని చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. విద్యార్థులు మాకు టీచర్ను స్మృతి చేయడం నేర్పించమని అంటారా? స్మృతి నేర్పించే అవసరమే ఉంది. ఇక్కడ గద్దెపైన ఎవరు కూర్చోకపోయినా పర్వాలేదు, మన తండ్రిని స్మృతి చేయాలి. రోజంతా వృత్తి వ్యాపారాలలో ఉన్నందున మరిచిపోతారు. అందువలన ఇక్కడ కూర్చోబెడతారు. 10-15 నిమిషాలు స్మృతి చేసినా చాలు. పిల్లలు మీరు పని పాటలు చేసుకుంటూ స్మృతిలో ఉండు అలవాటు చేసుకోవాలి. అర్ధకల్పం తర్వాత ఈ ప్రియుడు లభిస్తాడు. నన్ను స్మృతి చేస్తే ఆత్మలోని మలినాలన్నీ తొలగిపోతాయి. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు చెప్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఎందుకు స్మృతి చేయరాదు? స్త్రీకి కంకణం కట్టినప్పుడు నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వము అని చెప్తారు. కానీ ఆ స్త్రీ పతినే కాక బంధుమిత్రులను, గురువులను మొదలైన వారందరినీ స్మృతి చేస్తూ ఉంటుంది. అది దేహదారుల స్మృతి. కానీ మీరు పతులకు పతి వారినే స్మృతి చేయాలి. కొంతమంది మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టమని అంటారు. కానీ దానివలన ఏమవుతుంది? 10 నిమిషాలు కూర్చుంటారు. అయినా ఏకరస స్థితిలో ఎవ్వరూ కూర్చోరు. భక్తి మార్గంలో ఎవరినైనా పూజించేందుకు కూర్చుంటే బుద్ధి అనేక వైపులకి వెళుతూ ఉంటుంది. తీవ్రమైన భక్తి చేసేవారికి సాక్షాత్కారం కావాలనే ఆశ ఉంచుకొని కూర్చొని ఉంటారు. వారు సాక్షాత్కారం కావాలనే లగ్నంలో ఉండిపోతారు. ఒక్కరి ప్రేమలో లవలీనమైపోతారు. అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. దానిని నవదా భక్తి అని అంటారు. ఆ భక్తి ప్రేయసి ప్రియుల వల్లే తీవ్రంగా ఉంటుంది. తింటూ తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉండాలి. వారిలో వికారాల మాట ఉండదు. శారీరకపై ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? బీజాన్ని స్మృతి చేస్తే మొత్తం వృక్షమంతా గుర్తుకొస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం కదా. భారతదేశం ఒకప్పుడు బంగారు యుగంగా ఉండేదని, ఇప్పుడు ఇనుప యుగంగా ఉందని పిల్లలు మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఈ ఇంగ్లీషు పదాలు బాగున్నాయి. వాటి నుండి మంచి అర్థం వస్తుంది. ఆత్మ సత్యమైన బంగారంగా అవుతుంది. ఆ తర్వాత అందులో మలినాలు ఏర్పడతాయి. ఇప్పుడు పూర్తిగా అసత్యమైపోయింది. దీనిని ఇనుప యుగమని అంటారు. ఆత్మలు ఇనుప యుగమునిగా అయినందున ఆభరణాలు కూడా అలాగే అయిపోయాయి. నేను పతిత పావనుడును, నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. ఓ పతిత పావన రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కల్పకల్పము వచ్చి మీకు ఈ యుక్తి తెలుపుతాను. మన్మనాభవ మధ్యాజీభవ అనగా స్వర్గానికి అధికారులుగా అవ్వండి. కొంతమంది మాకు యోగములో చాలా మజా కలుగుతుంది, కానీ జ్ఞానములో అంత మజా ఉండదని అంటారు. కేవలం యోగం మాత్రమే చేసి పరిగెత్తిపోతారు. మాకు యోగమే బాగుంటుంది, మాకు శాంతి కావాలని అంటారు. మంచిది,
తండ్రిని ఎక్కడ కూర్చొని అయినా స్మృతి చెయ్యండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగం నేర్పించే విషయమే లేదు. తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది సెంటర్లకు వెళ్ళి అర్ధగంట 3/4 గంట కూర్చుంటారు. మమ్మల్ని నిష్టలో కూర్చోబెట్టండి, లేక బాబా మాకు యోగం చేయమని ప్రోగ్రాం ఇచ్చారని అంటారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయమని తండ్రి చెప్తారు. యోగం చేయకుండా ఉండటం కంటే కూర్చొని స్మృతి చేయడం మంచిదే. బాబా వద్దనరు. కావాలంటే రాత్రి అంతా కూర్చోండి, కానీ రాత్రి మాత్రమే స్మృతి అలవాటు చేసుకోరాదు. పని పాట చేసుకుంటూ స్మృతి చేసే అలవాటు చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బుద్ధి మాటిమాటికి వేరే వైపుకి పరిగెడుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా బుద్ధి పరిగెడుతూ ఉంటే స్వయాన్ని గిల్లుకుంటారు. సత్యమైన భక్తులు వారితో వారే మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా స్వయం మీలో మీరే మాట్లాడుకోవాలి. బాబాను ఎందుకు స్మృతి చేయలేదు? స్మృతి చేయకుంటే విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? ప్రేయసి ప్రియులు నామరూపాలలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలైన మనము శరీరం నుండి వేరుగా ఉన్నాము. శరీరంలోకి రావడం వల్ల కర్మలు చేయవలసి వస్తుంది. మాకు సాక్షాత్కారం కావాలనేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని సాక్షాత్కారం చేసుకుంటారు? వారు బిందువు కదా. కొంతమంది కృష్ణుని సాక్షాత్కారం కావాలని అంటారు. కృష్ణునిదైతే చిత్రం కూడా ఉంది కదా. జడంగా ఉన్న చిత్రాన్ని చైతన్యంలో చూపిస్తారు. కానీ లాభమేముంది? సాక్షాత్కారం వల్ల ఎలాంటి లాభమో ఉండదు. తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అవుతుంది. నారాయణుని సాక్షాత్కారమైనందున నారాయణునిగా అవ్వరు. మన లక్ష్యము నారాయణునిగా అవ్వడం. మీకు తెలుసు. చదువుకోకుండా అవ్వలేరు. చదువుకొని తెలివైన వారిగా అవ్వండి. ప్రజలు కూడా తయారు చేసుకోండి. అప్పుడు లక్ష్మీనారాయణులుగా అవుతారు. శ్రమ ఉంటుంది. ధరంరాజు శిక్షలను అనుభవించకుండా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. ప్రియమైన పుత్రుడు కూడా మీ జతలోనే ఉన్నాడు. మీరు తీవ్రంగా ముందుకు వెళ్ళగలరని ఇతడు కూడా చెప్తూ ఉన్నారు. బాబాపై ఎంత భారం ఉన్నది? రోజంతా అనేక రకమైన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అందువల్లే స్మృతి అంత చేయలేరు. భోజనం చేయనప్పుడు కొంచెం సేపు స్మృతి ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. బాబా మరియు నేను ఇద్దరూ కలిసి వాకింగ్కు వెళ్తున్నామని అనుకుంటాను. అలా వాకింగ్ చేస్తూ చేస్తూ బాబాని మర్చిపోతాను. జారిపోయే వస్తువు కదా. మాటి మాటికి స్మృతి జారిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. చాలామంది చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. బాగా అర్థం చేసుకునేవారు మంచి పదవి పొందుతారు. ఎగ్జిబిషన్లో చాలామంది ప్రజలుగా అవుతారు. మీలో ఒక్కొక్కరు లక్షల మందికి సేవ చేస్తారు. మీ స్థితి కూడా ఇలా ఉండాలి. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు శరీరం ఉండదు. పోను పోను యుద్ధాలు తీవ్రంగా జరుగుతాయని మీకు ముందే తెలుస్తుంది. అప్పుడు చాలామంది మీ వద్దకు వస్తారు. మహిమ పెరుగుతూ ఉంటుంది. చివర్లో సన్యాసులు కూడా వస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు. వారిది ముక్తిధామానికి పోయే పాత్ర. జ్ఞానాన్ని అయితే తీసుకోరు. సందేశం ఆత్మలందరి వద్దకు చేరాలి. వార్తాపత్రికల ద్వారా చాలామంది వింటారు. పల్లెలన్నింటిలో సందేశం ఇవ్వాలి. సందేశకులు, మెసెంజర్లు మీరే.
తండ్రి తప్ప పతిత నుండి పావనంగా చేసేవారు మరెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు ఎవ్వరినీ పావనం చేయలేరు. వారి ధర్మము వృద్ధి చెందాల్సి ఉంటుంది కనుక తిరిగిపోయే మార్గాన్ని వారెలా తెలపగలరు? సర్వులకి సద్గతి దాత ఒక్కరే. ఇప్పుడు పిల్లలైన మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రులుగా ఉండని వారు చాలామంది ఉన్నారు. కామ మహాశత్రువు కదా. మంచి మంచి పిల్లలు కింద పడిపోతారు. చెడు దృష్టి కూడా కామము యొక్క అంశమే. ఇది పెద్ద సైతాను. కామమును జయిస్తే జగజ్జీత్గా అవుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పని పాట చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. తండ్రి జతలో వెళ్ళేందుకు లేక పావన నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఉన్నత పదవిని పొందేందుకు చాలామందికి సేవ చేయాలి. చాలామందిని చదివించాలి. సందేశకులై ఈ సందేశాన్ని అందరి వద్దకు చేర్చాలి. వరదానము: స్నేహమనే ఒడిలో ఆంతరిక సుఖము మరియు సర్వశక్తుల అనుభవం చేసే యథార్థ పురుషార్థి భవ. ఎవరైతే యథార్థమైన పురుషార్థులుగా ఉన్నారో వారు ఎప్పుడూ శ్రమను లేక అలసట అనుభవం చెయ్యరు. సదా ప్రేమలో మస్తుగా ఉంటారు. వారు సంకల్పం ద్వారా కూడా సమర్పణ అయిన కారణంగా మమ్మల్ని బాప్ దాదా నడిపిస్తూ ఉన్నారు. కష్టమనే కాళ్ళ ద్వారా కాదు, స్నేహమనే ఒడిలో నడిపిస్తున్నారని అనుభవం చేస్తారు. స్నేహం యొక్క ఒడిలో సర్వప్రాప్తులు అనుభవం అయ్యే కారణంగా వారు నడవరు. సదా ఖుషీలో, ఆంతరిక సుఖంలో, సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు. స్లోగన్: నిశ్చయమనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది. అచ్చా. ఓం శాంతి.